నేనేమంటున్నానంటే ఒక్కసారి ఆమె మొత్తం టోటల్గా ఆమె మైనర్గా జరిగిన అత్యాచారం జరిగింది. సో మెనీ టైమ్స్ ఆమె చాలా 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 మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు. ఆమె మైనర్గా ఉండేటప్పుడు ఆమె తల్లి ఉందా లేదా, ఆ లొకేషన్లో ఆమె కేర్ టేకర్గా ఆమె తల్లి ఉంది కాబట్టి మైనర్గా అత్యాచారం జరుగుతున్నప్పుడు అది ఇష్టం జరిగినా అయిష్టంగా జరిగినా ఫస్ట్ తల్లి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే నువ్వు మైనర్ని అక్కడ తీసుకెళ్ళి షూటింగ్ గార్డ్ అప్పచెప్పడం ఫస్ట్ తప్పు. నువ్వు కేర్ టేకర్గా నీ బాధ్యత కదా. ఆ అమ్మాయిని నువ్వు డైరెక్ట్గా ఒకవేళ నిజంగా జరిగి ఉంటే అది నువ్వు తప్పు. రెండోది ఆ లొకేషన్ ఎక్కడ, ఆ లొకేషను ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ మీద కేసు పెట్టాలి. వీళ్ళంతా ప్రోత్సహించాలి. ప్రోక్స్ చట్టం ఏం చెప్తుందంటే ఆ చట్టంలో చేసేవాడి కంటే ప్రోత్సహించేవాడు ఇంకా నేరగాడు కనుక వాళ్ళందరి మీద కేసు పెట్టి లోన్ అయ్యండి చట్టం సేమ్ చెప్తుంది. మరి జానీ మాస్టర్ గారి దగ్గరికి మీరు ఎవరు తీసుకెళ్ళారు? వాళ్ళ తల్లి తీసుకెళ్ళింది. ఆ తల్లి ఏమైంది? ఆ తల్లి మీద ఎందుకు పోలీసులు కేసు పెట్టలేదు? ఆ లొకేషన్ ఏంటి? బొంబాయి లొకేషన్లో హోటల్ లొకేషన్ సినిమా షూటింగా మరి ఇవన్నీ ఏం జరిగాయి? ఫస్ట్ ఆఫ్ ఓకే, దాన్ని మరి ఫెడరేషన్ ప్రెసిడెంట్ చాలా సినిమాలు చేశారు ఝాన్సీ గారు, వివేక్ కూచిభట్ల గారు టాప్ ప్రొడ్యూసర్, అలాగే దామోదర్ ప్రసాద్ గారు టాప్ ప్రొడ్యూసర్, అన్నీ తెలుసు ఆయనకి. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అన్నీ తెలుసు కనుక వాళ్ళందరికీ మరి అవన్నీ కనబడలేదా రాలేదా అని నెంబర్ 1. రెండోది మనం ఆమె 5 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి మొత్తం టోటల్ హిస్టరీ చూసుకుంటే ఆ రోజు 16వ సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా స్టిల్ హిస్టరీ చూస్తే మనం ఆమె మొత్తం ప్రతిదీ కూడా మేకింగ్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే టాప్ ఈజ్ డాన్స్ మాస్టర్, ఆ అమ్మాయి అసిస్టెంట్, డాన్స్ అసిస్టెంట్గా అన్ని సినిమాల్లో కూడా సల్మాన్ కానీ షారుఖ్ గారి నుంచి విజయ్ హీరో గారి అన్ని సినిమాలకి కూడా ఆమె అసిస్టెంట్గా ఉంది కదా. మరి అంత ఎక్కడా కూడా ఆమె ముఖంలో నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని ఎక్కడా కనబడట్లేదు. ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ కానీ ఆమె ఫేస్బుక్లో కానీ ఆమె ట్విట్టర్లో కానీ ఆమె మొత్తం హిస్టరీ యూట్యూబ్లో కానీ చూస్తే ఎక్కడా కూడా నా గురువు నా దైవం ఆయన వల్లే నేను ఇంత వాళ్ళని అయ్యాను అని చెప్తూ ఆమె మొత్తం టోటల్గా వచ్చింది. ఆల్ ఆఫ్ ది ఒక 6 నెలల నుంచో సంవత్సరం నుంచో ఆమె ఒక కార్డు తీసుకోవాలి, కార్డు తీసుకొని ఇండివిజువాలిటీకి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతూ ఆమె ఇండివిజువల్గా సినిమాలు ట్రై చేసుకుంటుంది. ఒక పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు సినిమాలు ఇస్తానండు, అది జానీ మాస్టర్గా వాళ్ళకి ఆ కంపెనీకి వాళ్ళకి వివాదం జరగడం, ఈమె వెళ్తానండు, ఈమె వెళ్తుంటే డైరెక్ట్గా కార్డు ఇవ్వనకుండా చేశారు, ఆ కార్డు ఇవ్వకుండా బెదిరించారు, ఆ కార్డు ఇవ్వకుండా మళ్ళీ డబ్బులు కట్టి కార్డు తీసుకున్నా. 1 మంత్ క్రితమే తీసుకుంది. 1 మంత్ క్రితమే తీసుకున్న తర్వాత ఆ కార్డు ఎప్పుడైతే తీసుకున్నారో అక్కడ కొంతమంది ఒక డైరెక్టర్ ప్రోద్బలంతో సుకుమార్ గారు లదత్తో కొంతమంది ప్రోద్బలంతో భరద్వాజ్ గారు సపోర్ట్తో ఆమె కేసు పెట్టడం జరిగింది 40 పేజీలు.